ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మహిళల్లో మూత్రనాళపు ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ ఫిమేల్స్ చాలా సాధారణమైన సమస్య. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఎడతెగని చికాకు, ఫ్రీక్వెంట్గా తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించటం, మూత్రం పోవాలనిపించటం, వెళ్ళిన ప్రతిసారి కూడా విపరీతమైనటువంటి మంట, ఒక యాసిడ్ పడుతున్నట్టు బాధ, మూత్ర విసర్జన ఆపుకోలేకపోవటం, ఆలోచన వస్తే చాలు పరిగెత్తాల్సి రావటం, ఇవన్నీ కూడా మహిళల్లో మూత్రనాళపు ఇన్ఫెక్షన్ లక్షణాలు. సమస్య కనిపించినప్పుడల్లా మందులు వాడుతూ ఉంటారు, తగ్గిపోతూ ఉంటుంది. కానీ సమస్య కొద్ది కాలానికే మళ్ళీ మొదలవుతుంది. ఇలాగా తరచూ ఇబ్బంది పెట్టేటటువంటి ఈ సమస్యని శాశ్వతంగా ఆయుర్వేద పద్ధతిలో ఎలా దూరం చేసుకోవాలి, ఈ వివరాలు తెలుసుకున్నాం. పిల్లల్ని కనేటటువంటి సమయంలోనే కాదు, మెనోపాజ్ అంటే రజో నివృత్తి దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడేటటువంటి మహిళలు 60% ఉంటారని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు చెబుతున్నాయి. మేల్స్తో అంటే పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువ. సాధారణంగా యోని మార్గం చుట్టూ కూడా బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటాయి. ఈ క్రిముల సంఖ్య రెట్టింపై అవి మూత్రకోశానికి చేరుకున్నాయనుకోండి, అప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాదు, మహిళల మూత్రద్వారం నుంచి మూత్రాశయాన్ని కలిపే మూత్రనాళం పొడవు కేవలం 1.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంటే మేల్స్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. దీంతో మూత్రద్వారానికి సోకే బ్యాక్టీరియా ఈజీగా ఇట్టే మూత్రాశయం లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో మహిళలు తొందరగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ మొదటిసారి వచ్చినప్పుడే కొన్ని రకాల పరీక్షలతో పాటు శారీరకంగా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్, లోపాలు ఇలాంటివి ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, మూత్రకోశం, మూత్రాశయం, వీటి నుంచి మూత్రం వెళ్ళేటువంటి మార్గంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూత్ర పరీక్షతో పాటు బ్యాక్టీరియా ఎంత పెరిగింది అనేది తెలుసుకునేందుకు కూడా రక్త పరీక్షలు అనేవి అవసరం అవుతాయి. దాంతోపాటు చక్కెర స్థాయి ఎలా ఉంది, మూత్రపిండాల పనితీరు ఎలా ఉంది, ఇవి చూడాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మూత్రాశయానికి సంబంధించినటువంటి సిస్టోస్కోపీ పరీక్ష కూడా సూచించాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, కొన్ని ఇక్కట్లు వస్తాయి. వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. చాలామంది ఇన్ఫెక్షన్లని ఒక చిన్న సమస్య కింద కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రస్థాయి సమస్యలు ఏర్పడే రిస్క్ ఉంటుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనే సమస్య తరచుగా వస్తూ ఉంటే దాని ప్రభావం కిడ్నీలు అంటే మూత్రపిండాల పైన ఉంటుంది. ఏళ్లు గడిచే కొద్దీ అవి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు, ఇన్ఫెక్షన్ల కారణంగా హై బీపీ అంటే అధిక రక్తపోటు కూడా రావచ్చు. తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మెనోపాజ్ తర్వాత అర్జిన్కాంటినెన్స్ అనే పరిస్థితి ఎదురు కావచ్చు. అంటే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మీకు తెలియకుండానే మూత్ర విసర్జన జరిగిపోవటం, ఇలాంటివి కనిపించవచ్చు. మూత్రం పడిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్లకి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియా కొన్ని రకాల ఎంజైముల్ని విడుదల చేస్తుంది. వాటి కారణంగా మూత్రపిండాలలో రాళ్ళు కూడా ఏర్పడతాయి. గర్భధారణకి ముందు మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే గర్భం దాల్చిన తర్వాత తల్లికి బిడ్డకి కొన్ని రకాల సమస్యలు తప్పవు. నెలలు నిండకుండానే
కాన్పు కావచ్చు, బిడ్డ ఎదుగుదలలో లోపాలు ఏర్పడవచ్చు, మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. గర్భిణీకి ఈ సమస్య ఉన్నట్టయితే తరచుగా ఈ మూత్ర పరీక్షలు అవసరం అవుతాయి. ఇన్ఫెక్షన్ తగ్గిందా పెరిగిందా అన్నది అంచనా వేసి దాని ప్రకారం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, అసలు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించుకోలేమా? తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచినీళ్ళ గురించి. తరచూ బాత్రూమ్కి వెళ్ళటం వల్ల మూత్రం నుంచి బ్యాక్టీరియా కూడా బయటకు పోతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. అందుకని తగినన్ని నీళ్లు తాగండి. తగినన్ని అంటే ఇది ఎవరికి వాళ్ళు అంచనా వేసుకోవాలి. మూత్రం రంగుని గమనించండి. పసుపుగా కాకుండా ట్రాన్స్పరెంట్గా, వాటర్ లాగా పారదర్శకంగా ఉండేలా చూసుకోండి. అందుకు సరిపడా నీళ్లు తాగండి. లేదా గంటకి ఒకసారి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తాగాలనే నియమం పెట్టుకోవటం కూడా మంచిదే. భోజన సమయంలో మాత్రం 2 గ్లాసులు తీసుకోండి. ఇక కలయిక తర్వాత దీని గురించి కూడా కొంత చెప్పాలి. కలయిక సమయంలో బ్యాక్టీరియా యోని మార్గం నుంచి ఎక్కువ సంఖ్యలో మూత్రాశయం లోపలికి చేరుతుంది. ఈ బ్యాక్టీరియా అలా ఉండిపోయిందనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి కలయిక తర్వాత, భార్యాభర్తల కలయిక తర్వాత మూత్ర విసర్జన చేయాలి. ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మలబద్ధకం గురించి కూడా మీకు చెప్పాలి. మలబద్ధకం ఉంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు పెరుగుతాయి కూడా. కాబట్టి పీచు శాతం ఎక్కువగా ఉండేటటువంటి పండ్లు, కాయగూరలు వీటిని తీసుకోండి. అలాగే ద్రవ పదార్థాలని ఎక్కువగా తాగండి. కెఫీన్ ఉన్న పదార్థాలను మానేయండి. ఇక సబ్బు వాడకం, దీని గురించి కూడా మీకు చెప్పాలి. వ్యక్తిగత శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కానీ గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు, యాంటీసెప్టిక్ క్రీములు, స్ప్రేలు, పౌడర్లు ఇలాంటివి ఈ జననేంద్రియ భాగాలకి వాడకండి. మూత్ర విసర్జన ప్రతిసారి కూడా పూర్తిగా చేయండి. కాటన్ లో దుస్తుల్ని ఎంచుకోవడంతో పాటు రోజుకి 2 సార్లు వాటిని మార్చండి. ఇక గర్భ నిరోధకాలు, వీటి గురించి కూడా మీరు కాస్త తెలుసుకోవాలి. కొన్ని రకాల గర్భ నిరోధకాలలో స్పర్మిసైడ్లు అనే ఉంటాయి. ఇవి మేల్ చేసేటటువంటి ప్రోబ్యాక్టీరియా సంఖ్యని తగ్గించేస్తాయి. దాంతో హాని చేసే బ్యాక్టీరియా పెరిగిపోయి ఇన్ఫెక్షన్స్ తప్పకుండా వచ్చేస్తాయి. కాబట్టి స్పర్మిసైడ్లని లేని వాటినే ఎంచుకోండి. ఖండముల విషయంలో భాగస్వామికి ఆగని చెప్పండి. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం మీరు తెలుసుకోవాల్సింది రోగ నిరోధక శక్తి గురించి. సాధారణంగా శరీరంలో తగిన రోగ నిరోధక శక్తి ఉంటే బ్యాక్టీరియా పెరిగినా రెట్టింపైనా పెద్దగా సమస్య ఉండదండి. ఆ శక్తి తగ్గినప్పుడే సమస్య వస్తుంది. కాబట్టి తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళు రోగ నిరోధక శక్తి పైన దీన్ని పెంచుకునే దానిపైన దృష్టి పెట్టాలి. ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు శాతం ఎక్కువగా ఉండేటువంటి పండ్లు, కాయగూరలు వీటిని బాగా తీసుకోవాలి. రోజు కనీసం అరగంట అయినా ఏదో ఒక వ్యాయామానికి కేటాయించాలి. ఇలాగా వారానికి 3 రోజులైనా చేయాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి. ఇక అవసరం సందర్భాల్లో దీనికి ఆయుర్వేద ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది. మూత్రాశయంలో మ్యూకోజా పొర బ్యాక్టీరియా లోపలికి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కానీ బ్యాక్టీరియా క్రిముల సంఖ్య ఎక్కువైందనుకోండి, అవి విడుదల చేసే టాక్సిన్స్ ఈ పొరని నాశనం చేస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్ మూత్రాశయం లోపలికి వెళ్ళిపోతుంది. లోపల పొరల్లోకి చేరి రక్తం కూడా కనిపించవచ్చు. అందుకనే మొదట ఈ బ్యాక్టీరియా సంఖ్యని పెరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. గోక్షగుగులు, చంద్రప్రభ ఒకటి ఇలాగా ఏ రకం మందులు వాడాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగత తత్వాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాగ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తగిన ఔషధాలని మీ తత్వాన్ని బట్టి తగిన పత్యాలతో వాడుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఎంత మాత్రం ఇబ్బంది పెట్టవు, వీటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ
ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.